సెన్సరీ డైట్ అంటే ఏంటి? ఇప్పటిదాకా సెన్సరీ ప్రాసెసింగ్ గురించి తెలుసుకున్నాం. ఎప్పుడైతే సెన్సరీ ప్రాసెసింగ్లో కనుక ఇష్యూస్ కనుక ఉంటే వాళ్ళకి మనం సెన్సరీ డైట్ అనేది ప్లాన్ చేస్తాం. అంటే లైక్ నార్మల్ చైల్డ్కి ఎలాగైతే ఫుడ్ న్యూట్రియంట్స్ అందకపోతే సరిపడపోతే ఎలాగైతే ప్లాన్ చేస్తామో ఈ పిల్లలకు కూడా ఆటిజంలో కానీ ADHDలో ఉన్న పిల్లలకి ఈ సెన్సరీ ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లో కలవలేరు, క్లాస్ రూమ్లో కూర్చోలేరు, కామ్గా ఉండలేరు, బయటకు వచ్చినప్పుడు కూడా మింగిల్ అవ్వలేరు, సో అడాప్ట్ చేసుకోలేరు అనమాట ఈజీగా. అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ సెన్సరీ డైట్ అనేది ప్లాన్ చేస్తాం. అంటే ఇండివిజువల్గా చైల్డ్కి ఉన్న సెన్సరీ నీడ్స్ అనేది ఎంతో తెలుసుకొని వాళ్ళకి స్పెషల్గా యాక్టివిటీస్ ప్లాన్ చేసుకొని వాళ్ళకి స్ట్రాటజీస్ అనేది అందించడం. అంటే నేను ఫుడ్ గురించి మాట్లాడతలేదు కానీ సెన్సరీ డైట్ గురించి మాట్లాడుతున్నాను, సరిగా అర్థం చేసుకోండి. వీళ్ళు ఏంటంటే రోజువారీ డైలీ లైఫ్లో యాక్టివిటీస్ అవ్వచ్చు, ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, వీటన్నిటిలో కలవలేరు. అలాంటప్పుడు మనం ఈ సెన్సరీ డైట్ అనేది వాళ్ళకి ప్లాన్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఇది అందరికి ఒకటేలాగా ఉండదు, చైల్డ్కి మారిపోతూ ఉంటాయి. అంటే కొంతమందికి ప్రోప్రెసెప్టివ్లో ఇష్యూస్ ఉంటాయి, కొంతమంది వెస్టిబులర్లో ఉంటాయి, కొంతమంది ఆల్ఫాక్టరీలో, విజన్లో అలా ఇష్యూస్ ఉంటాయి. స్పెసిఫిక్గా వాళ్ళకి ఎక్కడైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూ మీద ఫోకస్ చేసుకోవడమే. అంటే ఇందులో ఒక అబ్బాయి క్లాస్కి వెళ్ళాలి, క్లాస్కి వెళ్ళి కూర్చొని అంటాడు, వాడు అక్కడ అలరా చేస్తానంటాడు, లేకపోతే జంపింగ్ చేస్తూ మూమెంట్ చేస్తూ ఉంటాడు. క్లాస్ రూమ్కి వెళ్ళబోయే ముందు వాడిని ఏం చేయాలంటే కొన్ని రకాల మూమెంట్ యాక్టివిటీస్ కానీ అలా ప్లాన్ చేసుకోవడం వల్ల క్లాస్లో కామ్గా కూర్చుంటాడు. కొంతమందికి ఏంటంటే బాగా ఓవర్వెల్మ్ అయిపోయి ఉంటారు లైటింగ్తో, సౌండ్స్తో, వీటన్నిటితో. అలాంటి వాళ్ళకి కామింగ్ ఎక్సర్సైజ్ అనేది ప్లాన్ చేయాలి. కానీ అందరికి ఒకటే చేయడానికి సెట్ అవ్వదు. సో ఈ ప్రాసెస్లో ఇండివిజువలైజ్డ్గా ప్లాన్ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే చైల్డ్ యొక్క సెన్సరీ ప్రొఫైలు, అలాగే ప్రిఫరెన్సెస్, వాళ్ళ యొక్క ఎబిలిటీస్, ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి.